ఏం యాక్టింగ్ చేసినవురా కౌశిక్, బా ఏం యాక్టింగ్ చేసినవురా కౌశిక్. ఎన్ని 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 దారుణాలు సార్. డ్యూడ్ నిన్న ఎవరైతే మిత్రమండలికి వచ్చి ఆ మూవీ నచ్చక కొంచెం నవ్వు మీద నమ్మకాలు పోయి ఉంటే ఎవరైతే రిఫ్రెష్మెంట్ కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఈ మూవీకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేపాటికి హాయ్ హలో వెల్కమ్ టు రివ్యూ విత్ యశ్వంత్. ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్మోస్ట్ 90 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 100 అవుతే అదొక ఫస్ట్ మిట్ అయింది నాకు. ఇంకా మూవీలోకి వస్తే ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ గారు చాలా బాగా చేస్తారు యాక్టింగ్ అనేది. ఈ మూవీ వన్ మ్యాన్ షో. ఈ మూవీ ప్లాట్ వచ్చేపాటికి ఏంటంటే ఒక మనిషి ఒక అబ్బాయి తన ఇష్టమైన అమ్మాయిని లవ్ చేస్తే ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తాడనేది ఈ మూవీలో చాలా బాగా చూపిస్తాడు. బేసికల్లీ అందరికీ చాలా వెల్ రిలేటెడ్గా ఉండిద్ది ఈ మూవీ. ఎందుకంటే బేసిక్ సిచ్యువేషన్స్ బట్టే ఉండిద్ది. అంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి అంటే ప్రతి అబ్బాయి లవ్ చేసే ప్రతి అబ్బాయి దగ్గర జరిగే ప్రతి సిచ్యువేషన్స్ ఉంటాయి ఈ మూవీలో. చాలా పాపం అనిపించింది ప్రదీప్ రంగనాథన్ గారు చూస్తే ఈ మూవీలో. అరే ఏందిరా పాపం రా బాబు, ఎన్నిసార్లు అని ఒక రెడ్ ఫ్లవర్ అని అంటే ఈ మూవీలో ప్రదీప్ రంగనాథన్ గారే. అండ్ మమతా బైజు గారు చాలా బాగా చేస్తారు. ఎమోషనల్ సీన్స్లో అయితే నేను కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఈ మూవీలో మ్యూజిక్ అనేది చాలా బాగుండిద్ది. టు బి ఫ్రాంక్, మనకు శృతి లయ తలుపులు తాళాలు గొళ్ళలు ఏమీ తెలియవు. బట్ ఎక్కడ మ్యూజిక్ ఎక్కడ పడాలో అక్కడ పడిద్ది. ఎమోషనల్ సీన్స్ దగ్గర అయితే మ్యూజిక్ చాలా బాగుండిద్ది. ఓరం బ్లడ్ ఫీమేల్ లిరిక్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. సాయి అభియాంకర్ గారు నెపో కిడ్ అని చెప్పి చాలామంది ట్రోల్స్ చేసిన లైక్ తనేంటో ప్రూవ్ చేశాడు ఈ సినిమాతోటి. నెక్స్ట్ సినిమా కూడా ఇలాంటి మ్యూజిక్ వేస్తాడు అనుకుంటున్నాను. ఈ మూవీలో మెయిన్గా చెప్పేదంటే కొంచెం తేడా కొట్టినా కూడా ప్రదీప్ గారు చాలా బిగ్ స్టెప్ ఇది. ఎందుకంటే ఈ మూవీ కొంచెం తేడా కొట్టినా కూడా చాలా ట్రోల్స్ మీమ్స్ చాలా వచ్చేవి. కానీ డైరెక్టర్ గారు చాలా వెల్ సెటిల్డ్గా డీల్ చేశారు ఈ సినిమా అనేది. అండ్ ఇప్పుడు మనం ఒక అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయి ఒకవేళ మనల్ని వదిలేస్తే మనం ఆ అమ్మాయిని ఎలా చూడాలో అంటే ఈ మధ్య కొంతమంది సైకోగాళ్ళు ఇలా ఇటువంటి సిచ్యువేషన్స్ చేయకుండా ఉండాలని చెప్పి అది కూడా చాలా బాగా చూపిస్తారు. ఇంకా మూవీలో పాజిటివ్స్ అంటే శరత్ కుమార్ గారు, ప్రదీప్ రంగనాథ్ గారు, మమతా బైజు గారు, వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్ చాలా బాగుంటాయి. శరత్ కుమార్ గారు తన ఓన్ డబ్బింగ్ చాలా బాగుంది. ఇంకా మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే అంటే మీరు ప్రదీప్ రంగనాథన్ గారు లవ్ టుడే అండ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చూసినట్టే ఉంటుంది. సేమ్ అంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ అలానే ఉంటుంది. కొంచెం స్వాగ్ స్టైల్ మాత్రం చాలా బాగుంటుంది. ఐ థింక్ కాలీవుడ్కి నెక్స్ట్ ధనుష్ అంటే ప్రదీప్ రంగనాథన్ గారే. ఇంకా ఈ మూవీలో మీరు అప్పుడప్పుడు సీన్స్ అండ్ ఆ స్టోరీ ప్లాట్ మీకు చూసే తలక లవ్ టుడే అండ్ ఆర్యా 2 ప్లస్ ఈ రెండు చాలా బాగా గుర్తొస్తాయి. ఈ రెండు మూవీస్ నిన్ను కోరి కూడా గుర్తొచ్చింది ఈ మూవీ చూస్తుంటే. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ద ప్లాట్ అనేది ఎంటైర్ ప్లాట్ అనేది చేంజ్ అయిపోయింది. అసలు తర్వాత ఏం జరిగిద్దా అనిపించింది. చివరి క్లైమాక్స్ వచ్చేపాటి ఇంకొంచెం కొత్తగా పెట్టాల్సింది. రొటీన్గానే పెడతారు. అండ్ ఒక సిచ్యువేషన్ ఉండేది, అది కూడా కాస్త రొటీన్గానే ఉండేది. అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మూవీ వెళ్ళి చూడండి. ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 నేను ఇచ్చే రివ్యూ అయితే 3.5. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి దివాళీకి ఈ మూవీ. ఓకే.